హాయ్ హలో వెల్కమ్ టు ది పోస్ట్ డైరీ. సో ముందుగా మడత కాజాల కోసం ముందుగా పిండి కలుపుకోవాలి. జస్ట్ మైదా ఉప్పు ఇంత నీళ్ళు పోసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క షీట్ లాగా చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 5 రోటీస్ చేశాను టోటల్. సో ఒక్కొక్క షీట్లా చేసుకుని దాని మీద ఆయిల్ ఇంకా కాల్ ఫుడ్ జల్లుకుంటూ ఇలా పైన ఒత్తేసుకుంటూ ఉండాలి. ఒక సైడ్ నుంచి రోల్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత మనం ఎడ్జ్కి వచ్చేసరికి కొంచెం వాటర్ తడుపుకొని ఇంకా మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా పంచదార పాకం కూడా ఆల్రెడీ పెట్టేసాము. సో ఒక గ్లాస్కి ఒక గ్లాసు షుగర్కి ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని జస్ట్ మనకి చిక్కగా అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇదిగోండి ముక్కలుగా కట్ చేసుకుని ఒక్కసారి వేలుతో ఇలా ప్రెస్ చేసుకుని అటు ఇటు రోలింగ్ పిన్తో మనం ప్రెస్ చేసుకోమంటే జస్ట్ 2 to 3 టైమ్స్ అలా చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ పైన ప్రెషర్ ఇవ్వాలి. ఆ తర్వాత నూనె కూడా మనం కాగపెట్టుకోండి. ఎక్కువ వేడి చేయకూడదు, జస్ట్ గోరువెచ్చగా అయితే సరిపోతుంది. సో చూడండి పర్ఫెక్ట్గా వేగినాక ఇంకా వేడి మీద ఒక నిమిషం పాకంలో కూడా ఉంచేసుకుంటే టేస్టీ మడత కాజాలు రెడీ. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.